యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మహీంద్రా ట్రాక్టరు మరియు ఒక మంచి కండిషన్‌లో ఉన్న ట్రాలీ అయితే సేల్‌కైతే తెచ్చాను. అండ్ ఈ వీడియోలో ప్రత్యేకత ఏంటంటే అన్న, మీరు కావాలనుకుంటే ఓన్లీ ట్రాక్టర్ తీసుకోవచ్చు లేదా ట్రాలీ కూడా తీసుకోవచ్చు. మీకు రెండిట్లో ఏది అవసరం ఉంటే అది సెపరేట్‌గా అయితే తీసుకోవచ్చు. అండ్ 2 అవసరం ఉంటే 2 కూడా కాంబో లెక్కనైతే తీసుకోవచ్చనమాట. అలాంటి సదుపాయం అయితే ఈ సేల్‌లో అయితే ఉందన్న. అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఇచ్చాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అయితే చేసేయండి అన్న. అండ్ మీ దగ్గర ఏమైనా ట్రాక్టర్లు లేదా ఇంప్లిమెంట్లు సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోస్, డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. మీరు యూట్యూబ్‌లో కన్నా ముందుగా మన ట్రాక్టర్ అమ్మకాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కండి అన్న. వాట్సాప్‌లో ముందుగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి మహీంద్రా 265 DI బండి అన్న. మహీంద్రాలో 265 అనే DI బండి. అండ్ బండి వచ్చేసరికి గుడ్ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ట్రాక్టర్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2013 మోడల్ బండేనా ఇది వచ్చేసరికి 2013 మోడల్ ట్రాక్టరు. అండ్ ట్రాక్టర్ యొక్క టైర్స్ కండిషన్ 65% లైఫ్ అయితే ఉందన్న. ట్రాక్టర్ యొక్క టైర్ల కండిషన్ 65% లైఫ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ట్రాక్టర్కి ఎలాంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవన్నా డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు మీరు వచ్చేసరికి. నీట్ అండ్ వర్కింగ్ కండిషన్‌లో అయితే ఉందన్న. 2013 మోడల్ బండి అయినా కూడా చాలా తక్కువ నడిచిన బండి అన్న, వెల్ మెయింటైన్డ్ ట్రాక్టర్ అయితే అనొచ్చు. బండికి ఎలాంటి పేపర్లు అయితే లేవన్నా. ఇక ట్రాలీ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి ఒక కొత్త ట్రాలీ అయితే అనొచ్చన్న. చాలా అంటే చాలా తక్కువ నడిచిందన్న. రీసెంట్‌గానే తీసుకోబడిన ట్రాలీ. చాలా మంచి కండిషన్‌లో అయితే ఉంది. బ్రాండ్ న్యూ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు ట్రాలీ వచ్చేసరికి. అండ్ కలర్‌లు కూడా ఎక్కడ షేడ్ అయితే అవ్వలేదన్న. అండ్ ఇక ప్లాట్‌ఫామ్ డోర్ సంగతి అయితే ఎక్సలెంట్‌గా అయితే ఉన్నాయన్న. ఎలాంటి డ్యామేజ్‌లు గానీ, లొక్కులు గానీ లేవు. అలాంటి కండిషన్‌లో అయితే ఉంది. ఇక హైడ్రాలిక్ లిఫ్టింగ్ విషయానికి వచ్చినట్లయితే లిఫ్టింగ్ కూడా చాలా బాగుందని ఓనర్ చెప్తున్నాడు. నీట్ అండ్ గుడ్ కండిషన్‌లో అయితే ఉందన్న ట్రాక్టరు మరియు ట్రాలీ కూడా. అండ్ ట్రాక్టర్ వేరే ఓనర్‌ది అండ్ ట్రాలీ వేరే ఓనర్‌దన్న. సెపరేట్ ఓనర్స్‌ది. అండ్ ఈ యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. అండ్ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారంటే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. మన ఛానల్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే రెగ్యులర్‌గా తేబోతున్నాను. అండ్ ముందు కూడా మంచి వెహికల్స్ అయితే మన ఛానల్‌లో అయితే రాబోతున్నాయి. అది కూడా అతి తక్కువ ధర వెహికల్స్. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్‌లో పెట్టుకోండన్న. అండ్ ఇక ట్రాక్టర్ రేట్ వచ్చేసరికి ఓనరు 1,70,000 చెప్తుండన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క ప్రైస్ 1,70,000 చెప్తుండు. ప్రైస్ నెగోషియేటబుల్ అన్న. ట్రాక్టర్ వచ్చేసరికి సూర్యాపేట డిస్ట్రిక్ట్‌లో అయితే ఉంది. తెలంగాణ స్టేట్‌లో. సూర్యాపేట జిల్లా తెలంగాణ స్టేటు. ఇక ట్రాలీ వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ట్రాలీ వచ్చేసరికి ఓనరు 1,35,000 చెప్తుండు. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ట్రాలీ యొక్క రేటు 1,35,000 చెప్తుండు. ప్రైస్ నెగోషియేటబుల్ అన్న. ట్రాలీ వచ్చేసరికి సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో అయితే ఉంది. తెలంగాణ స్టేట్‌లో. సంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేటు. మీకు ఏ లొకేషన్‌లో బండ్లు, ట్రాలీలు కావాలో కింద కామెంట్ చేయండి అన్న. మీరు పెట్టిన లొకేషన్‌లోనే నేనైతే బండ్లనైతే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇప్పుడు 2 ఎవరైతే తీసుకోవాలనుకుంటారో దాదాపుగా 3,00,000 రూపాయలైతే అవసరమైతే అన్న. 2 అనుకునే వాళ్ళు. అండ్ రెండిట్లో కూడా ధర అయితే తగ్గించే అవకాశం అయితే ఉందన్న. మీరు ఓనర్‌తోని మాట్లాడుకోండి. ఇక ఓనర్‌ల నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. సెపరేట్‌గా అయితే ఇస్తాను. అది గమనించగలరు. ట్రాక్టర్ ఓనర్ నంబరు అండ్ ట్రాలీ ఓనర్ నంబరు సెపరేట్‌గా అయితే ఉంటది కింద కామెంట్ బాక్స్‌లో. అండ్ ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్‌లో నుంచి ఓనర్ నంబర్ అయితే తీసేస్తానన్న. అది కూడా కొద్దిగా చూడండి. మన ఛానల్‌లో ఎలాంటి డీలర్ గాని, మీడియేటర్ గాని ఉండకపోవడం వల్ల బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే మన ఛానల్‌లో వస్తాయన్న. ఎలాంటి కమిషన్ అయితే తీసుకోము మనం వచ్చేసరికి. అందుకే మన ఛానల్‌లో చాలా తక్కువ ధరకైతే వెహికల్స్ అయితే వస్తాయన్న. సో మీకు కూడా తక్కువ ధరలో బండ్లు కావాలనుకుంటే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా చూసుకుంటూ ఉండండన్న. సో ఇది అన్న ఇవాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూసిన వాళ్ళంటే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామన్న. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై జవాన్ జై కిసాన్.